మనమంతా సంతోషాన్ని బయట వెతుకుతూనే ఉంటాం. డబ్బులో, వ్యక్తుల్లో, పరిస్థితుల్లో. కాని నిజమేంటంటే సంతోషం ఎప్పుడూ బయటలేదు, అది మనలోనే ఉంది. మనిషి జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అతను తన మనసుతోనే పోరాడుతున్నాడు. గతం గుర్తుచేసుకొని బాధపడతాడు, భవిష్యత్తు ఊహించుకొని భయపడతాడు. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ క్షణాన్ని మాత్రం జీవించలేకపోతున్నాడు. పత్రిజీ చెప్పిన ఒక గొప్ప మాట గుర్తుంచుకోండి. మనసు నిశ్శబ్దంగా ఉన్న క్షణమే మనిషి తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ధ్యానమంటే అడవులకు వెళ్లడం కాదు, కళ్ళు మూసుకొని ఏదో సాధించడమూ కాదు. నీ శ్వాసను గమనించు, ఇప్పుడున్న ఈ క్షణాన్ని గమనించు, అంతే. అక్కడే నీలో మార్పు మొదలవుతుంది. భయమా? భయం ఎప్పుడూ భవిష్యత్తులోనే ఉంటుంది. బాధ ఎప్పుడూ గతంలోనే ఉంటుంది. ఈ క్షణంలో ఉన్న మనిషికి భయం లేదు, బాధ లేదు. మరణం గురించి కూడా మనం భయపడతాం. కాని పత్రిజీ చెప్తారు, మరణం అంతం కాదు, అది ఒక మార్పు మాత్రమే. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు మనిషి నిజంగా జీవించడం మొదలుపెడతాడు. విజయమంటే పెద్ద ఇల్లు కాదు, పెద్ద హోదా కాదు, ప్రశాంతంగా నిద్రపోవడమే నిజమైన విజయం. నీ మనసు నిశ్శబ్దంగా ఉంటే నీ జీవితం స్వర్గమే. కాబట్టి ఈరోజునుంచే బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకండి. ముందు మీ మనసును తెలుసుకోండి, నిశ్శబ్దాన్ని అనుభవించండి. ఎందుకంటే నీ లోపల శాంతి ఉన్న రోజు నీ జీవితంలో నిజమైన వెలుగు